మనందరం కూడా మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందు ఒక పల్లె వచనం పడుతున్నాం. నీతో సాటి ఎవరయ్యా, నీతో సాటి ఎవరయ్యా, నీలా ఎవరు లేరయ్యా. నీతో సాటి ఎవరయ్యా, నీలా ఎవరు నీతో సాటి ఎవరయ్యా, నీలా ఎవరు లేరయ్యా. నీతో సాటి ఎవరయ్యా, నీలా ఎవరు లేరయ్యా. నీకే సాటి, నీకే నాకు, నీకే సాటి, నీకే నాకు. నీతో సాటి ఎవరయ్యా, నీలా ఎవరు లేరయ్యా. ప్రేమైన దేవుడి ద్వారా మరి ఈరోజు కొన్ని విషయాలు మనం దేవుని వాక్యం గురించి ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మీకు అంటే ఇందాక నేను ఎన్ఏడీలో కూడా చెప్పాను, అది అందులో ఒక విషయాన్ని మీకు కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే మనందరం కూడా ఒక కార్యక్రమం జరుపుకొని ప్రతి ఆదివారం ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి వెళ్ళాలనే ఉద్దేశంతో యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి మన కొరకు మరణించలేదు. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది దేనికి అంటే మనం ఆయన సన్నిధికి ప్రతి వారం వెళ్ళి కొన్ని పాటలు పాడి కొంచెం ఆరాధన చేసి అటెండ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే అది దేవునికి ఇష్టము, మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం అని అనుకునేటువంటి భ్రమలో ఉన్నాం మనం. అందుకొరకు యేసు ప్రభు భూలోకానికి రాదు. అసలు యేసు ప్రభు ఎందుకొరకు వచ్చాడు? యేసు వార్త ప్రకటించాడు. అందుకని ప్రపంచవ్యాప్తంగా చాలామంది విన్నటువంటి సువార్త సగం సువార్తే విన్నారు. ఇప్పుడు ఇక్కడ చేరిన మనందరిలో కూడా చాలా మంది 99.9% ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, మీలో కూడా చాలా మంది యేసు వార్తను తెలుసుకున్నారంటే మీరు పార్షియల్ గాస్పెల్ అంటే సగం సువార్తనే విన్నాము. సగం సువార్త విన్నా కానీ అది సువార్త కాదు. సువార్తని పరిపూర్ణంగా మనం విని పరిపూర్ణమైన సువార్తకు లోబడినప్పుడే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాం. పరిపూర్ణమైనటువంటి సువార్తను
పరిపూర్ణమైనటువంటి సువార్తను మనం వినకుండా పరిపూర్ణమైనటువంటి సువార్తను మనం వినకుండా మనం ప్రభును నమ్ముకున్నామంటే అది సత్యం కాదు. అందుకే ఈ మాటలు చాలా జాగ్రత్త వినాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏది సంపూర్ణమైన సువార్త? చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు నేను మీకు చెప్పిన తర్వాత మీరు నిజంగా యథార్థంగా నేను చెప్పిన మాటలు ఆలోచిస్తే మీరు ఏ సువార్తను విన్నారో మీకు అర్థమైంది. అసలు దేవుని రాజ్యానికి మీరు పాత్రలో కాదో తెలుసుకోవాలి. మనం దేవుని రాజ్యానికి పాత్రలో కాదనేది ఇంపార్టెంట్ తప్ప మీటింగ్కి వచ్చామా, వాక్యం విన్నామా లేదా, అటెండ్ అయ్యామా, కానుకలు ఇచ్చామా, ఉపవాసం ఉన్నామా, 3 గంటలు ప్రార్థన చేసామా, 4 గంటలు ప్రార్థన చేసామా, ఇదంతా దేవునికి అనవసరం. మీకు అర్థమవుతుందా? మనం పేదవాళ్ళకి బట్టలు ఇచ్చామా, క్రిస్మస్కి పండుగ బాగా చేసామా, 40 దినాలు ఉపవాసం ఉన్నామా, ఫాస్టింగ్ ఉన్నామా, ఏమండి మనము ఉదరానికి ఉపవాసమా లేకపోతే ప్రభు కొరకు ఉన్నామా ఏంటి అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అది కనుక మనం పరిశీలన చేసుకోకుండా ఊరికనే అటెండ్ అయ్యి వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు. అందుకని నేను మీతో ముఖాముఖిగా హార్ట్ టు హార్ట్, ఏమండి ముఖాముఖి అంటారు కదా, ముఖాముఖి ఇంటర్వ్యూ, అట్లా నేను ముఖాముఖిగా మాట్లాడతాను. తర్వాత చాలా మంది ప్రతి ఆదివారం కూడా నేను చెప్పే మాటల్ని ఒక ప్రసంగంలాగా తీసుకొని మళ్ళీ మర్చిపోతాను. అంటే దాని మీద కసరత్తు చేయండి. ఈ వాక్యం ఇలా చెప్పారు కదా, నా జీవితం ఇలా ఉంది, నేనేం చేయాలి అనే ప్రశ్నతో దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. మరి ఎంతమంది వెళ్తున్నారో నాకు తెలియదు. అలా వెళ్తే చాలా సంతోషం. కానీ అలా వెళ్లకుండా ఊరికి మీకు వాక్యం విన్న వాళ్ళు ఇంకో కొత్త ప్రసంగం వచ్చారు అంటే అది చాలా శోచనీయం. అందుకని దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత నిజంగా దేవుని యొక్క వాక్యం వింటే మనము తిన్నగా ఉండలేము. అసలు తిన్నగా ఉండలేమంటే మనం నిద్ర పట్టదు, ఎవరితో సరిగా మాట్లాడలేము. మనల్ని ఆ వాక్యము మనల్ని నిజంగా కుదురుగా ఉండనివ్వదు. ఎందుకని ఆ పాపం సరి చేసుకునేంత వరకు, ఆ వాక్యానుసారంగా ఆ జీవితం మనకు వచ్చేంత వరకు మనం కుదురుగా ఉండలేదు. నేను చెప్తుంటాను కదా, మీకు చాలా వాక్యాలు నేర్చుకున్నప్పుడు నేను ప్రభు నాతో మాట్లాడిన మాటలు ఇప్పటికీ గత వారం నేను మా గురుగారు ఒక విషయం డిస్కస్ చేస్తాను. ఆ మాట నా మనసులో ఇంకా ఇంగురమంట. దాని కొరకు నేను ప్రేర్ చేసుకోను. దాదాపు 10 రోజులైంది. 10 రోజులు బట్టి అది నన్ను విడిచిపెట్టట్లేదు, బలంగా పట్టేసి నిన్న కూడా నేను షేర్ చేసుకున్నాను, ఇలా జరుగుతుందండి. మరి మీలో అలాంటి సెన్సిటివిటీ, అలాంటి స్పర్శ మీ ఆత్మీయ జీవితంలో కలుగుతుందా? అలా కలగకపోతే మన కుష్ఠరోగం పడినట్టు. మనం ఆత్మీయ కుష్ఠ ఉంది మనం. ఈ సత్యాలని మనకంటే సత్యము తక్కువ లేదు మనకి. వాక్యము కరువు కాదు మనకి, వాక్య అనుభవం మనకు కరువే. అర్థమైందండి? వాక్యం కరువు కాదు మనకి. వాక్యం మీరు చదవగలరు, బైబిల్ మన అందరి దగ్గర ఉంది. నేను ప్రసంగాలు చెప్తున్నాను, ఇంకా బోర్డు ప్రసంగాలు యూట్యూబ్లో అక్కడక్కడ వింటున్నారు మీరు. వాక్యము తక్కువ అవ్వలేదు మనకి, వాక్యం యొక్క అనుభవం మనకి తక్కువ. అంచేత మనం ఏ సువార్తను నమ్ముకున్నాము, ఏ సువార్తను అంగీకరించాము అనేది చెప్పడానికి నేను ఒక మాట చెప్పాను. వాట్ ఈస్ ద ఫుల్ గాస్పెల్? ఈరోజు అందరం పరీక్షించుకుందాం, మనం ఏ గాస్పెల్ విన్నాం. అందుకని పౌలు అన్నాడు ఆ రోజుల్లోనే, మీరు భిన్నమైన సువార్త తట్టుకు ఇంత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నదా. అంటే సువార్త ఏంటి? భిన్నమైన సువార్త ఉంది, అసలు సువార్త ఉంది, ట్రూ గాస్పెల్. సువార్త అనగానే మీరు అందరూ ఏమనుకుంటారంటే, చాలా మంది ఏమనుకుంటారంటే మాకు సువార్త తెలుసు అని అనుకుంటారు. సువార్త అంటే ఏంటి చెప్పండి? సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి చెప్పగలరు? తెలుసు కదా మీకు అందరికి, చాలా చిన్న ఆన్సర్. సువార్త అంటే సువార్త అంటే జీవించే విధానమే మరొకరికి సువార్త. సువార్త అది ఫస్ట్ పాయింట్. సెకండ్ సువార్త, మళ్ళీ అదే సువార్త, ఇంకా వేరేది లేదు. సువార్త అంటే ఏంటి? జాగ్రత్తగా బ్రదర్ చెప్పింది చాలా కరెక్ట్. అంటే సువార్త అంటే ఏంటంటే, నేను మరికొంచెం వివరిస్తాను చాలా. సువార్త అనగానే చాలా మంది సగం సువార్త తెలుసుకున్నారు. సువార్తకి 2 ముఖాలు ఉంటాయి, అంటే 2 sides ఆఫ్ ద కాయిన్. అంటే 2 ముఖాలు ఉంటాయి. ఆ 2 ముఖాలలో ఒక ముఖంలో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే 3 స్టెప్స్ అన్నమాట. సువార్తలో 3 స్టెప్స్, 3 స్టెప్స్. మొదటిది ఏంటంటే పాప క్షమాపణ.
రెండవది పాప విమోచన. ఈ రెండు కలిపి ఒక భాగం. పాప క్షమాపణ, పాప విమోచన. మూడవది ఏంటంటే, అంటే సువార్తకి రెండవ వైపు ఏంటంటే, చాలా మంది సువార్తకు రెండవ వైపు ఇంకా అర్థం చేసుకోలేదు. కొంతమంది అర్థం చేసుకున్న ఆ వైపు ఇంకా జీవించట్లేదు. ఒకవైపు అర్థం చేసుకున్నాం మనం. ఏ వైపు అర్థం చేసుకున్నామంటే పాప క్షమాపణ అంటే యేసు ప్రభు మన పాపాలను క్షమించేవాడు. ఏమనుకుంటున్నారు చాలా మంది, మనకు బోధించింది కూడా చాలా మంది, యేసు ప్రభు పాప క్షమాపణ ఇస్తాడు, పాపాలు క్షమిస్తాడు, పాప క్షమాపణ పొందండి, పరలోకం పొంది. తర్వాత పాపాలు క్షమించబడిన తర్వాత నువ్వు దేవుని బిడ్డ అయ్యావు కాబట్టి ఇక దేవుడు నీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. అన్ని భౌతికమైనవే, నీ పిండి పిసుకుతోటి బుడ్డిలో నూనె ఇదంతా కూడా దేవుడు నీకు ఇస్తాడు. నేను భూలోకంలో చాలా అభివృద్ధి పరుస్తాడు. ఇదంతా కూడా ఫాల్స్ గాస్పెల్. భౌతికమైన విషయాలలో దేవుడు నిన్ను దీవిస్తాడని ఎవడైతే చెబుతాడో అది అబద్ధ బోధకుడు, అది అబద్ధ బోధ. ఈ ముసుగులో చాలా మంది నిమగ్నమైపోయి ఉన్నారు. దీన్ని ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు. సత్యబోధ దగ్గరికి ప్రజలు రారు, సత్య బోధకుని కూడా ప్రజలు అంగీకరించలేదు. అందుకని ఆ మాట అన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను, చాలా గ్రహింపించాడు దేవుడు. నిజమే, కొంతమందిని చూస్తుంటే వాళ్ళు అబద్ధ బోధకులు, ఈ ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్పేటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు. మనల్ని మోసం చేస్తుంటారు. మన కోరికలు ఏంటో వాళ్ళకి తెలుసు, మనం దేంట్లో ఇంట్రెస్ట్ కలిగినో వాళ్ళు గమనిస్తారు. ఆరోగ్యం కావాలా, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, మనం ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నాం, వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడతారు. మీరు డబ్బు కోసం ఆలోచిస్తుంటే డబ్బు గురించి మాట్లాడతారు. మీరు లోక సంబంధమైన కోరికల గురించి ఆశిస్తుంటే వాళ్ళు పసిగట్టేసి వాటి కోసం మాట్లాడుతుంటారు. వాళ్ళు మనల్ని మోసం చేసేటువంటి. అందుకని నా మాటలు కాదు, పేతురు భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు, వారు అధిక లోపలై వారు మీ వలన లాభము సంపాదించుకున్నారు. అలాంటి వాళ్ళకేమో లక్షలు వేల డబ్బులు ఇస్తున్నారు. నిజబోధకునికి మాత్రం పట్టుమని 10 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు. అందుకని ప్రియమైన దేవుని గారు గమనించండి, ఈ ఉదయకాల సమయంలో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ అబద్ధ బోధలు అనేటువంటివి ప్రబలుతున్నాయి అన్నమాట. అంటే మరి సువార్త అంటే ఏంటి, అసలు సువార్త అనేది మనం మీరు తెలుసుకోవాలి. అందుకే నేను చెప్తున్నాను సార్, సువార్త అంటే అనేది ఏంటో మీరు సంపూర్ణంగా తెలుసుకోవాలి. వాట్ ఈస్ ద ట్రూ గాస్పెల్ అని అంటే అసలు ముందు సువార్త అంటే ఏంటో తెలుసుకోండి. వాళ్ళు చేసేది కరెక్టా, ఎవరు చేసేది కరెక్ట్ అని తర్వాత విషయం. ముందు మనం సువార్త అంటే ఏంటో తెలుసుకుంటే ఈ సువార్త ప్రకారం వాళ్ళు జీవిస్తుంటే ఎవరైతే బోధిస్తారో మనం వాళ్ళని వెంబడించాలి. అలా బోధించకపోతే మనం వాళ్ళని వెంబడించినట్టు. అందుకని గమనించండి, ఏది పరిపూర్ణమైనటువంటి సువార్త అంటే మొట్టమొదటిగా ఈ సువార్తలో పాప క్షమాపణ ఉంటుంది. ఏముంటది? పాప క్షమాపణ ఉంటుంది. రెండవది పాప విమోచన ఉంటుంది. అంటే పాపము క్షమించబడడం మాత్రమే కాదు, వాడు పాపముల నుండి విమోచింపబడతాడు. ఒక వ్యభిచారంలో బ్రతుకుతున్నాడు అనుకోండి, ఆ వ్యభిచారం నుండి వాడు బయటికి వస్తాడు. వాడు దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, దొంగతనం నుంచి వాడు బయటకు వస్తాడు. అందుకని ఏది సువార్త అంటే పాప క్షమాపణ మాత్రమే ప్రకటించేది కాదు, పాప క్షమాపణతో పాటు పాప విమోచన కూడా ప్రకటించబడాలి. ఈ పాప విమోచన ప్రకటించబడడం మాత్రమే కాదు, ఇది ఒకవైపు పాప విమోచన. కొంతమంది పాపాలు క్షమించబడి పాపముల నుంచి కూడా విమోచింపబడతారు. పాపాలు చేయరు, దొంగతనము, వ్యభిచారము, మోసాలు ఇవేమి చేయరు. అంత మాత్రం చేత పాప క్షమాపణ పొంది పాప విమోచన పొందిన తర్వాత కూడా మనము పరలోక రాజ్యంలో ఉండము. మళ్ళీ చెప్తున్నా, పాప క్షమాపణ పొంది పాప విమోచన పొందినా కానీ, అన్ని పాపముల నుండి నేను విమోచింపబడినా కానీ, ఏ పాపము చేయకపోయినా కానీ నేను నిత్యత్వంలో ఉండను. చాలా ఎందుకనంటే ఏ పాపాలు చేయకుండా నీతిగా జీవించే వాళ్ళు భూలోకంలో చాలా మంది ఉన్నారు. ఉన్నారా లేదు? భూలోకంలో చాలా మంది ఉన్నారు. అనేకమైనటువంటి మంచి పనులు చేసేటువంటి వాళ్ళు, నీతిగా జీవించే వాళ్ళు, సినిమాలు షికారులు చూడకుండా అలాంటి పాపాల జోలికి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. మరి వాళ్ళని బట్టి చూస్తుంటే మరి వాళ్ళు పరలోకం వెళ్తారు. నైతికమైన పరిశుద్ధత, నైతికమైన పవిత్రత ఒక్కటే పరలోక రాజ్యంలో చేరుటకు అర్హత కాదు. ఈ రోజుల్లో చాలా మంది ఏం ప్రకటిస్తున్నారంటే పాప క్షమాపణ పొందండి, పాప విమోచన పొందండి. ఆ పాప విమోచన కూడా ప్రకటించట్లేదు. వాడు ఎలా జీవించినా పర్వాలేదు, పాప క్షమాపణ పొందే చాలు. ఇక వాడు భూలోక సంబంధమైన జీవితాన్ని ఎట్లాగైనా తను నచ్చినట్లు జీవించవచ్చు. కాబట్టి పాప క్షమాపణ, పాప విమోచన ఒకవైపు అయితే, ఇక రెండో వైపు అసలు ఆ బోధే కనబడట్లేదు. రెండో వైపు ఉన్నటువంటి బోధ ఏంటంటే
పాప క్షమాపణ, పాప విమోచన తర్వాత మనము ప్రభువుని వెంబడించుట, ఇది సంపూర్ణమైనటువంటి సువార్త. ప్రభు వెంబడించిన అంటే ఏమన్నాడు? ప్రభు ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తన శిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపగలను. యేసు ప్రభుని వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకోవాలి. ఈ 3 స్టేజెస్ లో ఎప్పుడైతే మనం బోధింపబడి ఆ 3 అనుభవాల గుండా వెళ్తామో అప్పుడే మనము సంపూర్ణ సువార్తను గ్రహించాము. ఆ జీవితము జీవించినప్పుడే మనము సంపూర్ణమైనటువంటి దేవుని సత్యాన్ని గ్రహించి అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాం. అందుకని పాప విమోచన కలిగితే సరిపోదు, మనకేం కావాలి? కాబట్టి యేసు ప్రభుని మనం వెంబడించాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి ఆ మాట. ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగున నడుచుకొనును అలాగనే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వల్ల తెలుసుకుంటాం. అర్థమైతే దేనికి బట్టి తెలుసుకోగలమా? ఆయన యందు ఉన్నామంటే ఆయన రాజ్యంలో ఉన్నాము, ఆయనలో ఉన్నాము, ఆయన బిడ్డలము. నిజంగా పరలోకములో మనకి గ్యారంటీ స్థలం ఉంది, స్థానం ఉంది అని దేని వల్ల తెలుసుకోగలము? పాప క్షమాపణ పొంది పాప విమోచన పొందే కుదరదు. అంటే పొందాలి, పాప క్షమాపణ పొందాలి, పాప విమోచన పొందాలి. కానీ 3వ స్టేజ్ ఏంటంటే ఆయన ఎలాగున నడుచుకునేనో మనమును అలాగుననే నడుచుకున్నటకు బద్ధులమై ఉన్నాము. ఆబ్లిగేషన్, ఇట్ ఈస్ మస్ట్. బద్ధులమై ఉండడం అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అన్ ఆబ్లిగేషన్, ఇట్ ఈస్ ఎ మస్ట్ అన్నమాట. అంటే తప్పించుకోవడానికి వీలు లేదు. ఇక ఇది కనుక జరగకుండా ఆయన అడుగుజాడలలో కనుక మనం నడవకుండా కేవలము పాప క్షమాపణ పొందుకొని పాప విమోచన పొందుకొని ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రం అని చెప్పి మనం ప్రభుని ఆరాధిస్తూ గణపరుస్తూ దేవుని కానుకలు అర్పణలు ఇస్తూ ఉంటే అది నిజమైనటువంటి సువార్త కాదు. అంటే ఏ సువార్తను మనం తెలుసుకున్నాం? ఇప్పుడు యేసు ప్రభువును వెంబడించకుండా తెలుసుకున్నటువంటి సువార్త అది అసంపూర్ణమైన సువార్త. యేసు ప్రభు అడుగుజాడలలో నడవకుండా కేవలం ఆ అడుగుజాడల్లో నడవడం అనేది పక్కన పెట్టి మిగతా అన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని గుడి గోపురాలు కట్టించినా, ఎంతగా మనము దేవుని కొరకు కార్యక్రమాలు చేపట్టినా, ఎంత బైబిల్ గ్రంథాన్ని చదివినా, నాకులాగా ఎన్ని ప్రసంగాలు చేసినా అవన్నీ కూడా వ్యర్థమే. వాడు దేవుని రాజ్యములో ప్రవేశింపడు. ఆయన ఎలాగున నడుచుకునేను, ఆయన ఎలా నడుచుకున్నాడు? ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నాడు? ఆయనకి ఉండడానికి సొంత ఇల్లు లేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దూషింపబడి ఎవరిని దూషింపలేదు, ఆయన నిందింపబడి ఎవరిని నిందింపలేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు లోకాన్ని వెంబడించలేదు, లోకాన్ని వెంటాడలేదు. అంత మాత్రమే కాదు, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం కూడా చదవండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉండవలను. ఎలా ఉండాలంట మనం? ఇప్పుడు మీకు అర్థమైందండి, ఈ పార్ట్ ఎక్కడ బోధించట్లేదు, ఇది సువార్తలో భాగం. మనం ఏం చెప్తున్నారంటే నువ్వు లోకాన్ని విడిచిపెట్టనక్కర్లేదు. ఈ రోజుల్లో ఉండేటువంటి వీళ్ళందరినీ చాలా మంది అబద్ధ బోధకులను ఎందుకు అంటున్నానంటే, చాలా మంది భూలోకంలో అబద్ధ బోధకులు ఉన్నారు. వాళ్ళు ఏం బోధిస్తున్నారంటే లోకాన్ని ఎలా సంపాదించుకోవాలో, మీరు లోకాన్ని సంపాదించుకోవడానికి మేము మీకు ప్రార్థనలు చేస్తామంట, మీరు లోకంలో ధనవంతులు అవ్వడానికి మీ కొరకు మేము విజ్ఞాపన చేస్తున్నాం అంటున్నారే, అది అబద్ధ బోధ, అది నిజమైనటువంటి బోధ కాదు. యేసు ప్రభు చెప్పే బోధ ఏంటి? మీరు లోకాన్ని విడిచిపెట్టమంటుంటే ఈ బోధకులు ఏం చెప్తున్నారు? మీరు లోకాన్ని వెంబడించండి, అది వచ్చేలాగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. అర్థమవుతుందా మీకు?
అసలు సువార్థికుడు ఎవడు, అసలు బోధకుడు ఎవడు, అబద్ధపు బోధకుడు ఎవడు అనే విషయాన్ని మనం ఇక్కడ కనిపెట్టాలి. వీళ్ళేమంటారంటే మీరు ధనవంతులు అవుతారు, గొప్పలు అవుతారు, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము, మీకోసం మేము ఉపవాసాలు ఉంటాము, మీ ప్రార్థన విజ్ఞాపనలు మాకు తెలియచేయండి, మీ ఆరోగ్యాల కొరకు, మీ పిల్లల కొరకు, వాళ్ళ వీసాల కొరకు, వాళ్ళ ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తామని అంటుంటే, యేసయ్యనేమో లోకాన్ని విడిచిపెట్టమని చెప్తుంటే వీళ్ళేమో లోకాన్ని సంపాదించుకోండి అని చెప్తున్నారు. అలాంటి బోధ చేసేటువంటి వాడు అబద్ధ బోధకుడు. అర్థమవుతుందా? అలాంటి బోధ చేసేవాడు అబద్ధ బోధకుడు. అందుకని వీళ్ళు అబద్ధ బోధకులని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎట్టివాడై ఉండెను. ఎలా ఉండాలట? మనమును ఈ లోకంలో అట్టివారమై ఉండవలెను. ఇప్పుడు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి? పాప క్షమాపణ అందరూ పొందుకోవడం సులువే, మనకి పాప విమోచన కూడా సులువే. చాలా మంది పాపాలు చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు ఇవి రెండు వచ్చినా కానీ పాప విమోచన కలిగిన తర్వాత యేసు ప్రభువు జీవించిన జీవితాన్ని కనుక మనం జీవించకపోతే దేవుని రాజ్యంలో మనకి స్థలము. అందుకే లూకా 9:23 కూడా అంటాడు. లూకా 9:23 ఏమన్నాడు? చదవండి ఆ మాట. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవాలి. ఈసారి ఏం చేయాలి మనం? ఇప్పుడు అర్థమైంది కదండి. పరిపూర్ణమైన సువార్త అంటే ఏంటి? పాప క్షమాపణ, పాప విమోచన ఒకవైపు, రెండో వైపు ఏంటి? తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రభువును వెంబడించాలి. ఇది పరిపూర్ణమైనటువంటి సువార్త. ఇక్కడ అన్నాడు ప్రతిదినము నన్ను వెంబడించాలి, తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. అది మన జీవితంలో జరుగుతుందా? అలాంటి జీవితాన్ని జీవించడానికి మనకు బోధించే బోధకులు సరి అయిన బోధకులు. అంతే తప్ప ఎవరు పడితే వాడు పాస్టర్ అనగానే మనం వాడిని పాస్టర్ అనేసి, అయ్యగారు అనేసి వీళ్ళు ఏమనకూడదు, వీళ్ళంటే మనకు శాపాలు వచ్చేస్తాయి, అట్లాంటి పిచ్చి నమ్మకాలు మనం మానాలి. క్రైస్తవులకు కొన్ని మూఢనమ్మకాలు అసలు అన్ని జనులు కూడా లేవనుకుంటాను. అంచేది ఇక్కడ ఏమన్నాడు? ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఒబీడియన్స్ మనకు ఉండాలి, విధేయత మనం కనపరచాలి. పోయిన వారం మీకు చెప్పాను, విధేయత మనం చూపించాలి. విధేయత అంటే మరికొంచెం నేను లోపలికి వెళ్ళి మరికొంచెం లోతైన అనుభవాలు మీకు జ్ఞాపకం చేయాలి. విధేయత అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని వాక్యానికి విధేయత చూపాలి అంటే దేవునికి విధేయత చూపకుండా మనము చేసేటువంటి ప్రార్థనలు, మనము సోది చెప్పే ప్రార్థనలని, దేవుని మీద తిరుగుబాటు మనం చేసేటువంటి ప్రార్థనలని జ్ఞాపకం చేస్తాం. మరి ఆ మాటలు మిమ్మల్ని ఎంతమందిని పట్టేసే నాకు తెలియదు. చాలా మంది అవి పట్టేయట్లేదు. అవి పట్టడానికి వస్తుంటే దాన్ని తోసేసుకున్నాం, కడిగేసుకుంటున్నాం. అందుకని పాపం అట చాలా మంది పాపం రెండు రకాలుగా చేస్తారు. పాపం చేయకుండా ఉండడానికి రెండు పద్ధతులు ఉన్నాయి, రెండు కారణాలు ఉన్నాయి. పాపం చేయకుండా ఉండడానికి అంటే రెండు కారణాల చేత పాపం చేయరు. అంటే పాపం చేయకుండా ఉండేటువంటి వాళ్ళు రెండు కారణాలు వెతుకుంటాడు. అందులో మొదటిది ఏంటంటే, కొంతమంది పాపము చేయరు. ఎంతసేపు చేయరు తెలుసా? నదిలో ఈదేటువంటి వ్యక్తి ఊపిరి బిగబట్టి, నదిలో ఈదుతున్నటువంటి వ్యక్తి ఊపిరి బిగబట్టి మళ్ళా నదిలో నుంచి బయటికి రాగానే ఊపిరి పీల్చుకుంటాడే. చాలా మంది పాపాలు అలా చేస్తున్నారు. అంటే ఎంతసేపు చేస్తాడు వీడు పాపం? అంటే ఎంతసేపు పాపం చేయకుండా ఉంటాడంటే, నదిలో ఈదేవాడు ఊపిరి ఎంతసేపు బిగబట్టుకుంటాడు? ఈదినంతసేపు అంటే ఎంతసేపు ఈదగలడు వాడు? ఎంతసేపు మా అయితే ఊపిరి బిగబట్టేటువంటి 1 minute లేదా 2 minutes, మా అయితే 3 minutes, 3 నిమిషాల సేపు ఊపిరి బిగబట్టుకుంటాడు. మరి బయటికి రాగానే ఊపిరి పీల్చుకుంటాడు. అట్లానే కొంతమంది వాక్యం విన్నంతసేపు, దేవుని బిడ్డల సహవాసం ఉన్నంతసేపు ఊపిరి బిగబట్టినట్టు ఉంటుంది. ప్రార్థన అయిపోయాను, అమ్మయ్యా ఫాస్ట్ గా తెలిసిపోతే భయపడాను, అంత అయిపోయింది కనుక ఊపిరి చేసుకుంటారు. ఇక్కడ ఊపిరి బిగబట్టుకొని వస్తారు, ఊపిరి పీల్ చేసుకుంటారు. ఇంటికెళ్ళి ఇంటికెళ్ళి కూర్చున్న వాళ్ళు కూడా అడగండి సేపు, ఈయన ఎప్పుడు వెళ్ళిపోతారు. ఊపిరి బిగబట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. ఈయన ఉన్నంతసేపు ఏం మాట్లాడకూడదు, ఇటు కదలకూడదు, సీరియల్ చూడడానికి అవ్వదు, సినిమా చూడడానికి అవ్వదు. ఈయన ఎప్పుడు పోతారా? టీవీ పెట్టేద్దాం. ఆయన వెళ్ళిపోయినట్టు ఏమవుతుంది? ఊపిరి ఎంతసేపు ఊపిరి బిగబట్టాము, బయటికి వెళ్ళిపోవాలి, ఊపిరి పీల్చేస్తాం. అందుకని మన మందిరాలు, మన కార్యక్రమాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఆదివారం నాడు ఈ గంట సేపు ఊపిరి బిగబట్టుకుంటున్నాము,
వారమంతా మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నాము. అంటే మనకు నచ్చినటువంటి పాపాలు చేస్తున్నాము, మనకు నచ్చినట్లుగా మనం జీవించేస్తున్నాం. అందుకే చాలా మంది ఏంటంటే పాపము చేయడం ఎప్పుడు మానేస్తున్నారంటే ఈ గంట సేపు మాత్రమే, లేదా ఉదయం ప్రార్థన చేసుకున్నప్పుడు, బైబిల్ చదివినప్పుడు ఆ కాసేపు ఊపిరి బిగబడుతున్నారు తప్ప మిగతా టైం అంతా వాళ్ళకు నచ్చిన జీవితం జీవిస్తారు. అందుకే అసలు విధేయత అంటే ఏంటి? ఇంకా ఇంకొక రకం ఏంటంటే కొంతమందికి అవకాశం రాలేదు కాబట్టి వాడు సైలెంట్గా ఉంటాడు, పాపం చేయట్లేదు. అవకాశం వస్తే పాపంలో దూకేస్తాడు. అవకాశం రానంతసేపు పరిశుద్ధులే వాడు, అవకాశం వస్తే మాత్రం వాడి పరిశుద్ధత తేలిపోతాడు. అని చేత ప్రియమైన దేవుని బిడ్డలారా, విధేయత అంటే ఏంటో మీకు కొంచెం లోతైనటువంటి అర్థం చెప్పాలనుకుంటున్నాను. అంటే లోతైన అర్థాలు చెప్తున్నాను కానీ మీరు ఎంతవరకు లోతుకి వెళ్తున్నారో నాకు తెలియదు. కానీ ఈ లోతైనటువంటి సత్యాలు తెలుసుకోవడం మీకు చాలా డేంజరస్ కూడా, మీకు చాలా అపాయం. చెప్పాలంటే మిమ్మల్ని చాలా అపాయంలో ఉంచుతున్నాను. చెప్పండి, విధేయత అంటే అర్థం ఏంటి? లోబడుట అంటే అర్థం జాగ్రత్త. ఈ మాటకి అర్థాన్ని తెలుసుకోవాలి. విధేయత లేక లోబడ్డం అంటే మనకు ఎంతవరకు దేవుని వాక్యానికి లోబడుతున్నాము, ఎంతవరకు దేవుని వాక్యానికి విధేయత చూపు. మనం అనుకుంటాం విధేయత చూపాలనుకుంటున్నామండి, కానీ విధేయత చూపలేకపోతున్నాం. చాలా విధేయత ఎప్పుడైతే నువ్వు చూపలేకపోతున్నావు, చూపట్లేదో అయిపోయింది నీ జీవితం. పాప క్షమాపణ పొందావు, పాప విమోచన పొందావు, విధేయత చూపనప్పుడు దేవుని రాజ్యంలో నీకు స్థలం లేదు. 100% నా మాటలు కాదు. మనం దీనిని బట్టి ఆయన ఏలాగున నడుచుకున్నామో అలాగున మనం నడుచుకున్నట్టుకు బద్ధులమై ఉన్నాము. దీనిని బట్టి మనం ఆయన యందు ఉన్నామని తెలుసుకొని కోరుచున్నాం. ఆయనకు విధేయత చూపకుండా, ఆయన అడుగుజాడల్లో నడవకుండా, ఆయన జీవించిన జీవితాన్ని మనం వెంబడించడానికి మనం ప్రయత్నం చేయకుండా ఉంటే మనం ఇంతకాలం ప్రార్థనకు వచ్చి ఉపవాసాలు, గురుగోపురాలు కట్టించుకొని కార్యక్రమాలు చేసి అంతా కూడా వెళ్తాం. విధేయత అంటే అర్థం ఎందుకు మనకు విధేయత లేదు, విధేయత చూపడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం, ఏంటి ఒబీడియన్స్ అంటే? ఆ స్టేట్మెంట్ నేను చెప్తున్నాను. పేయింగ్ వాట్ ఎవర్ ద కాస్ట్ టు ఫాలో హిమ్, పేయింగ్ వాట్ ఎవర్ ద కాస్ట్ టు ఫాలో ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ప్రభువును వెంబడించాలి అంటే వెంబడించడానికి, ఆయనను వెంబడించడానికి అంటే ఎంత వెలనైనా చెల్లించడమే విధేయత. ఆయనను వెంబడించడానికి ఎంత వెలనైనా చెల్లిస్తూ ఉండడమే విధేయత. అంటే నా జీవితంలో విధేయత ఉందా లేదని దేవుడు ఎలా తెలుసుకుంటాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా బంధువులు వచ్చారు, ఆటంకంగా ఉన్నారు, ఆ బంధువులను విడిచిపెట్టడం నాకు చాలా కష్టం అవుతుంది. కానీ ఆ బంధువులను నేను విడిచిపెట్టేశాను అనుకోండి, ఆ టైంలో అది వాళ్ళని విడిచిపెట్టడం చాలా కష్టము, వెల చెల్లించాలి. కానీ నేను ఏం చేస్తున్నానంటే, నేను బంధువులు వదులుకున్నాను అనుకోండి, నీవు ప్రభువు నిమిత్తమై వారిని వదిలిపెట్టడానికి వెల చెల్లించావు కాబట్టి నీవు దేవునికి విధేయత చూపిన వ్యక్తి. ఒక ఉద్యోగం నీకు ఆటంకంగా ఉంటే దాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం, కానీ ఎంత వెలైనా పర్వాలేదు, విధేయత చూపేవాడు ఎంత వెలనైనా చెల్లిస్తాడే, ఎంత వెలైనా వాడు చెల్లిస్తూ ఉంటాడే. నీవు చెల్లించే వెలను బట్టి నీవు దేవునికి ఎంత విధేయత చూపుతున్నావో, ఎంత విధేయత చూపట్లేదో తెలుసుకోవచ్చు. మన జీవితాలలో ప్రభువును వెంబడించడానికి ఏ వెల చెల్లించకపోతే మనకేం లేదు విధేయత. అందుకే నా నిమిత్తమై తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, భార్యనైనను, పిల్లలనైనను విడిచిపెట్టని వాడు. అంత కాస్ట్ మనం పే చేయాలి. నన్ను వెంబడించాలి అంటే ఎవరు పేద కాస్ట్, ఇంత వెల నువ్వు చెల్లించాల్సిందే. అలాగే నన్ను వెంబడించాలంటే నీ ఉద్యోగమైనా, నీ ఆస్తినైనా, చివరికి నీ ప్రాణాలనైనా విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడాలి. దేవుని బిడ్డలారా, చాలా మంది మీరు చెప్పినంత బాగుంది కానండి, చెప్పినంతసేపు చేయాలనిపిస్తుంది, ఇంటికి వెళ్ళినంత చేయాలనిపించదు అని అన్నారు అనుకోండి, దానికి మరి కొంచెం లోపలికి వెళ్ళి ఒక మాట చెప్పాను, చాలా జాగ్రత్త మాట. ఇది పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి సత్యాలు నేను మీతో మార్చుకోండి. ఎందుకు మనకి విధేయత కష్టమైపోతుంది? ఎందుకు మనం విధేయత చూపడానికి ఇష్టపడట్లేదు? అంత వెల చెల్లించడానికి మనం ఎందుకు ఇష్టపడలేకపోతున్నామంటే దానికి ఒక కారణం ఏంటంటే, నిజముగా కనుక నీవు నూతన జన్మ అనుభవం కలిగి ఉంటే నువ్వు ఎంత వెలనైనా చెల్లించగలవు. నూతన జన్మ అనే అనుభవం నీకు లేకపోతే నువ్వు ఏ వెల చెల్లించలేవు. సాకులు చెప్తావు, ఆకులు కప్పుకుంటావు, బయటికి వెళ్ళిపోతావు. సూపర్ఫిషియల్ భక్తికి అలవాటు పడతావు, పైపైన జీవిస్తుంటావు. పాటలు, ఆటలు, మాటలు, ప్రార్థనలు, కూడికలు, సహవాసాలు అనుకుంటూ టైం కాలక్షేపం చేస్తావు తప్ప నీ జీవితంలో వెల చెల్లించలేదు. నిజంగా నువ్వు రక్షణ పొందితే, నిజంగా నువ్వు మారు మనసు పొందితే, నిజంగా దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి
వ్యక్తివైతే నీ ప్రాణాన్ని లెక్క చేయవు, నీ ఆస్తులను లెక్క చేయవు, నీ యొక్క అంతస్తులను లెక్క చేయవు, నీ పిల్లలని, భార్యని, బిడ్డలని, ఎవరిని లెక్క చేయవు. అవి నీకు దృఢప్రాయం, గట్టి పరకతో సమానం. నీకు వాటిని పెంటలాగించుతుంటావు. ఎప్పుడు నీవు నూతన జన్మాలను నిజంగా పొందితే. చాలా మందికి నాకు అనిపిస్తూ ఉంటుంది, కొన్ని మధ్య మా గురుగారు కొంతమందిని చూస్తుంటే అనిపిస్తుంది, అసలు వాడికి నిజమైనటువంటి జెన్యూన్ రిపెంటెన్స్, జెన్యూన్ రక్షణ లేదేమో. జెన్యూన్ రక్షణ లేనటువంటి వాళ్ళు నటిస్తుంటారు. జెన్యూన్ రక్షణ లేనటువంటి వాళ్ళు సంఘంలో ఉన్నప్పుడు చెప్పిన ఊపిరి బిగబడతారు. ఇక్కడ మన ముందు పరిశుద్ధులుగా నగబడతారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఊపిరి పీల్చుకుంటారు. అమ్మయ్యా బతికిపోయారు. అందుకే చాలా మంది నా దగ్గర నుంచి కూర్చోవడానికి భయం ఏంటి వాళ్ళకి. చాలా మంది సహవాసం చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు గృహాన్ని దర్శించట్లేదు? ఎందుకు నన్ను వాళ్ళని దర్శించనివ్వట్లేదు? ఎందుకు కాసేపు కూర్చొని మాట్లాడుకోవడానికి భయపడుతున్నారు? కారణం ఏంటంటే ఊపిరి బిగబట్టే రకాలు వాళ్ళు. నువ్వు ఊపిరి బిగబట్టే ఏదో కొన్ని పాపాలకు ఇష్టపడుతున్నావు, లోకాన్ని ఇష్టపడుతున్నావు, వాటిని బిగబట్టుకుంటున్నావు. కాబట్టి ఊపిరి పీల్చుకుంటున్నావు. అక్కడ ఎంతసేపు బిగబట్టుకుని కూర్చుంటావు అండి. అందుకని ఎక్కువసేపు నదిలో స్నానం చేయలేము మనం. నా చిన్నతనంలో అయితే నేను 24 గంటలు దాదాపు ఎక్కువ కాలువలోనే స్నానం చేశాను. పెద్ద పెద్ద కెనాల్స్, నదులు, బావుల్లో దొరికేవాడు. గజ ఈతగాళ్ళలాగా ఈదేవాడు. యువత రోడ్డు, చవత రోడ్డు, కవత రోడ్డు, యువత రోడ్డుకి ఈదేవాడు. కొన్నిసార్లు ఈ కర్రలు కొట్టుకొచ్చేసరి నదిలో వేసేసి కర్రలో పెద్ద పెద్ద మోపులు వేసుకొని దాన్ని ఈడ్చుకుంటూ ఈత కొట్టుకుంటూ రోడ్డుకి తీసుకొచ్చేవాడు. నాకేం భయం లేదు. అయితే ఈ బిగబట్టే వాడికి ఏంటంటే, ఈ బిగబట్టడం ఎంతసేపు బిగబడతాం మనం? బిగబట్టడం కష్టం. అందుకని 10 నిమిషాలు సహవాసం, 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ప్రేజలాట్ వెళ్ళొస్తున్నారు. ప్రార్థన గంట కదా, కొంచెం లేట్ అవుతుంటే టైం చూసుకుంటూ వాచ్ చూసుకుంటాం. ఎందుకని బిగబట్టలేదు. అందుకని గమనించండి, నూతన జన్మానుభవం లేదు. చాలా జాగ్రత్తగా ఏంటి నూతన జన్మ అనుభవం అంటే? జాగ్రత్తగా నూతన జన్మ అనుభవం కలిగిన వాడికి వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క జీవం వారిలోనికి వస్తుంది. He will have the God's life. దేవుని జీవము వానిలో ఉంటుంది. అందుకే మనము రోమపత్రిక 8:11 ప్రకారం అంటారు. చదవండి, రోమపత్రిక 8:11 ఒక మాట మనం చూడాలి. మృతులలో నుండి యేసును లేపిన వాని. ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి. చదవమ్మా. అది ఏమన్నాడు? మళ్ళీ చదవము. 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మీలో జీవించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైనా మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయను. అంటే ఏమవుతాం? మనం ఎనర్జైజ్ చేయబడతాం, మనం శక్తివంతులం అవుతాం. దేన్నైనా అవైలగా తృణీకరిస్తాము. పాపాన్ని, ద్వేషాన్ని, కలహాన్ని, లోకాన్ని, బంధువులు, పిల్లలు, అందరినీ, ఎవరినైనా కానీ గట్టి పరకలాగా చూస్తాం. అందుకే అంటాను, ఇలాంటి పౌరుషం, ఇలాంటి నూతన జన్మ అనుభవం, దేవుని యొక్క జీవం నీలోనికి వచ్చిందా? నీలోనికి దేవుని జీవం వచ్చి నిన్ను పునరుత్థానపు శక్తి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకితే, దేవుని ఆత్మచేతను నడిపించబడుతుంటే, ప్రభువుకు లోపడ్డానికి, ఎంత వెళ్ళనైనా చెల్లించడానికి నీకు కష్టమే కాదు, చాలా సులువు. చాలా సులువుగా దాన్ని మనం జయించగలం. చాలా సులువుగా మనం బయటికి వెళ్ళగలం, మనం బయటపడగలం మనం. అందుకని ఇక్కడ ఏమంటానంటే, నూతన జన్మ పొందినటువంటి వానికి లోబడ్డం చాలా సులువు. అయితే నిజంగా మనం నూతన జన్మను పొందామా? ఆ పునరుత్థాన శక్తి దేవుని యొక్క జీవం. అందుకే పేతురు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అధికారులందరి ముందు, ప్రధాన యాజకులందరి ముందు ఏమంటారు? యూదులందరి ముందు, ఓ యూద అధిపతులారా, పెద్దలారా, జీవాధిపతిని చంపింది మీరేంట్రా? మీరే చంపింది. ఎంత ధైర్యం కావాలి మనకు? ఆ ధైర్యం ఉందా? మనం ఎవరిని చూసినా భయపడిపోతాం. వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళని మనం బాధ పెడతాము, వాళ్ళని బాధ పెడతాము. ఎవరిని బాధ పెట్టినాక, ఎవరిని ఎంతమంది నా ఎడల బాధపడినా పర్వాలేదు, నేను అందరి ఎడల ఐ మేడ్ మై సెల్ఫ్ మ్యూట్.
ఎవరైనా సరే నేను వెంబడించిన నా ప్రభువును వెంబడించాల్సింది తప్ప వాళ్ళ తల్లి అయినా, చెల్లి అయినా, తమ్ముడైనా, అక్క అయినా, చెల్లి అయినా, ఎవరైనా కానీ నేను వెంబడించే ప్రభువును వెంబడించని వాడు నా చెల్లి, నా తల్లి, నా తమ్ముడు, నా సహోదరి, సహోదరుడు కాదు. ఈ ధైర్యం మనకు వస్తుంది. పేతురు అంటున్నాడు, జీవాధిపతిని చంపింది మీరే, అందుకు మేము సాక్షులం. ఆ జీవం వస్తుందండి, ఆ ధైర్యం వస్తుందండి మనకి. ఇలాంటి ధైర్యము ప్రాణానికి తెగించినటువంటి వాడు లోపడడానికి ఏమిటో చెప్పండి? విడిచిపెట్టడానికి కష్టం ఏంటి వాడికి? లోకంలో ఇది చేయాలనుకుంటున్నామంటే ఇది కష్టంగా ఉందండి, ఇది కష్టంగా ఉంది అంటుకుంటామంటే అసలు మీ నూతన జన్మ గురించి ఒకసారి ఆలోచించుకో. ప్రతి దానిని గట్టి పరకలాగా దాన్ని ధృవీకరించేసుకుంటాడు. అంత మాత్రం కాదు కూడా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. ఇందులోనే ఈ విధేయతలో ఇంకా చాలా లోతైన విషయాలు ఉన్నాయి. చాలా మంది అనుకుంటాము మనం దేవునికి లోబడ్డం అంటే, అవునండి దేవుడు నాకు చెప్పాడండి, మందిరం కట్టమన్నాడండి, కట్టానండి. ఆ లోబడ్డ గురించి కాదు. నీవు ప్రభువును వెంబడించడానికి ఏమేమి ఆటంకంగా ఉంటాయో వాటిని నువ్వు విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టగలిగినప్పుడే నీవు ప్రభువుని వెంబడించగలవు. అంతేగాని మందిరానికి నేను వచ్చానండి, లేకపోతే నేను ప్రభు నన్ను టీ తాగడం మానేయమంటే మానేశానండి, ఇవి కాదు అసలు. దేవుడు నన్ను కానుక ఇవ్వమంటే నేను ఎక్కువ కానుక ఇచ్చానండి, 3 గంటలు ప్రార్థన చేయమని చెప్పాడంటే అప్పటి నుంచి 3 గంటలు రోజు ప్రార్థన చేయాలి. ఎవరికి కావాలండి ఈ ప్రార్థన? ఎవరికి ఉపయోగం ఉందని ఈ ప్రార్థన ద్వారా? అసలు నీ బతుకేమన్నా మారిందా? ఈ వీటికి లోబడ్డం కాదు, లోబడ్డం కంటే కూడా ఇంకా చెప్పాలంటే మనల్ని మనము లోపరుచుకోవాలి. లోపరుచుకోవడం వేరు, లోబడ్డం వేరు, లోపరుచుకోవడం వేరు. అనగా నీ జీవితాన్ని సంపూర్ణంగా రోమా 12:1 ప్రకారము సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి అంటే లోపరుచుకోవడము. లోపరుచుకోవడంలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? లోపరుచుకోవడం అంటే అర్థం ఏంటంటే మరియ చేసినట్లు చెయ్యాలి. మరియ లూకా సువార్త 1:38 చెప్పినట్లు లార్డ్ లెట్ ఇట్ బి డన్ యాజ్ యువర్ విల్. అంటే నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే అర్థం ఏంటి? మన జీవితాలని ఎలా లోపరుచుకోవాలంటే, లోపరుచుకున్నప్పుడు ఏమని చెప్పాలంటే, లోపరుచుకున్న వ్యక్తి ఏమనుకుంటాడంటే దేవుడు తనకు నచ్చినట్లుగా మన జీవితాలని ఆయన మార్చుకోవచ్చు, సాగదీయచ్చు, సానబెట్టొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఆయన మనల్ని విరగొట్టొచ్చు. అంటే ఎందుకు లోపడటం ఎందుకు కష్టం అవుతుంది? 2 కారణాలు. ఒకటి, నూతన జన్మ పొందిన వాడికి దేవుని జీవం ఉంటది, దేవుని యొక్క బీజం ఉంటది, కాబట్టి వాడికి ధైర్యం వస్తుంది, వాడు సులువుగా లోపడతాడు. రెండవది ఏంటంటే తమ్మును తాము లోపరుచుకున్నటువంటి వాడికి కూడా లోపడ్డం సులువు. అంటే మనల్ని మనం ప్రభుత్వం లోపరుచుకున్నాము. ఉదాహరణకి సుధా నా ప్రక్కన ఉన్నాడు ఉండి, సుధా ఈరోజు ఎక్కడికి వెళ్తామంటే ఎక్కడికి వెళ్ళండి, మొత్తం జీవితాంతము వరకు నీదు సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీదు సేవ సల్పుదునంటిని. జీవితాంతం వరకు నేను మీకు అవైలబుల్ ఉన్నానంటే మీ ఇష్టం సార్, ఎక్కడికి తీసుకెళ్తే ఎక్కడికి వస్తానని. అది లోపరుచుకోవడం. అంతేగాని ఉదయం 10 గంటలకు వస్తాను, మళ్ళీ 11 గంటల తర్వాత నేను బయటికి వెళ్ళాలి, సాయంత్రం రాను, బుధవారం వస్తాను, సోమవారం రాను, ఈ విషయాల్లో నన్ను టచ్ చేయకూడదు, ఆ విషయాల్లో టచ్ చేద్దామని నాకు రిజర్వేషన్స్ కొన్ని పెట్టారనుకో, రూల్స్ పెట్టారనుకో, అది లోపరుచుకోవడం కాదు. బైబిల్ చెప్పే లోపరుచుకోవడం ఏంటంటే, లార్డ్ ఐ యామ్ ఎట్ యువర్ డిస్పోజల్, యు కెన్ డూ ఎనీథింగ్ విత్ మై లైఫ్. నా జీవితం ద్వారా నువ్వేమైనా చేసుకోవచ్చు ప్రభా, నా జీవితం ద్వారా నువ్వేమైనా చేసుకోవచ్చు ప్రభా, నేను నీ డిస్పోజల్ దగ్గర ఉన్నాను, నువ్వు నన్ను ఏమైనా చేయొచ్చు అని చెప్పగలగడము లోపరుచుకోవడం. లోపరుచుకున్నటువంటి వాడే లోబడగలడు. అంచేత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రభువుని మనం వెంబడించాలంటే, లోబడాలంటే పేయింగ్ వాట్ ఎవర్ ద కాస్ట్, ఎంత వెలైనా చెల్లించడం, అది లోబడటం. అది ఎంత వెలైనా చెల్లించడం. ఇల్లు విడిచిపెడతావా? విడిచిపెడతావు. ఉద్యోగం విడిచిపెడతావా? విడిచిపెడతావు. చాలా మంది వేరే కారణాల కొరకు విడిచిపెడతారు. ఉద్యోగం చాలా కష్టంగా ఉంది కాబట్టి వదిలేస్తే సుఖంగా ఉంటుందంట. ఆ ఉద్దేశాలు నిజంగా నీ బ్రతుకు మార్చుకొని ప్రభు కొరకు నీ జీవితాన్ని సంపూర్ణముగా అర్పించుకొని సజీవ యాగంగా మీ శరీరమును దేవునికి సమర్పించుకొని, ప్రభు ఐ యామ్ ఎట్ యువర్ డిస్పోజల్, యు కెన్ డూ విత్ మీ ఎనీథింగ్, యు కెన్ డూ ఎనీథింగ్ విత్ మై లైఫ్, ఐ యామ్ హియర్, యు కెన్ డూ ఎనీథింగ్ విత్ మై లైఫ్. అది సమర్పణ. ఆ సమర్పణలోనికి మనం రావాలి. ఇది ఒకే రోజు వచ్చేది కాదు. ఇది ఎలా వస్తుందనంటే మెల్లిమెల్లిగా
మనము దేవునికి వాక్యానికి చిన్న చిన్న విషయాల్లో లోబడ్డం నేర్చుకున్నప్పటి నుంచి వస్తుంది. చిన్న చిన్న విషయాల్లో లోబడ్డం నేర్చుకోవాలి. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోబడ్డం అనేటువంటిది ఏంటంటే, మరి ఎందుకు ఈ లోబడ్డం రావట్లేదు, ఎలా నేర్చుకోగలమంటే, మనము ముఖ్యంగా మనం నిజమైనటువంటి సహవాసంలో జీవించినప్పుడే మనం అవి నేర్చుకోగలం. అంటే ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, అసలు నిజమైనటువంటి సహవాసం అంటే ఏంటి. తర్వాత మూడో విషయం గమనించండి. లోబడ్డానికి ఒకటి ఏమన్నాను, అంటే లోబడ్డానికి విధేయత చూపాలంటే ఎందుకు విధేయత చూపలేకపోతున్నాం అంటే, దేవుని బీజం మనలో లేదు కాబట్టి. అంటే విధేయత ఎప్పుడు చూపగలమంటే, దేవుని బీజం నీలో నిజంగా ఉంటే, నువ్వు నిజంగా రక్షణ పొందిన వ్యక్తివైతే ఖచ్చితంగా నీవు ప్రతిదానికి నో అని చెప్తావు. ఎవరైనా పర్వాలేదు, మాకు సంబంధం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు అలాంటి నిర్ణయాలతో జీవించడానికి ఇప్పటి వరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా నాకు సహాయం చేయగలనని నేను రూఢిగా నమ్ముచున్నాను. మీ అందరి ముందు కూడా నాదే చెప్తాను. మీరు ఎవ్వరు రాకపోయినా పర్లేదని. ఎందుకు చెప్తున్నా, మీ అందరి మీద ద్వేషం కాదండి, మీరందరూ నాకు కావాలి. మీ అందరితో సహవాసం చేయడం నాకు ఇష్టమే. కానీ ప్రభువు యొక్క అడుగుజాడలు నడవకుండా, సంపూర్ణ సువార్తను తెలుసుకోకుండా, అసంపూర్ణమైనటువంటి దొంగ బోధలు విని, దొంగ బోధల ప్రకారం మీరు జీవిస్తూ ఉంటే నేను మీతో సహవాసం ఎలా చేయగలను? అందుకని గమనించండి ప్రియుడా, ఒకటి దేవుని బీజం మీలో ఉందో లేదో పరీక్షించుకోండి మరొకసారి. రెండవది, మిమ్మల్ని మీరు లోపరుచుకోవాలి, దేవునికి లోపరుచుకోవాలి. మీరు ఏమనుకోదో మాట చెప్తాను, అందరికి తెలిసిందే. ఎందుకంటే భార్య భర్తలకు పిల్లలు ఎలా పుడతారు? భార్య తన భర్తకు లోపరుచుకుంటేనే పిల్లలు పుడతారు. భార్య తన భర్తకు లోపరుచుకోకపోయినా, భర్త తన భార్యకు లోపరుచుకోకపోతే పిల్లలు పుట్టారు. మరియ జీవితంలో జరిగింది అదే. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్మును, నీవు ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు. ఆమె పరిశుద్ధాత్మ దేవునికి తను తాను కంప్లీట్ గా లోపరుచుకుంది. సంఘము కూడా ఈ దినమున నీవు నేను ప్రభువుకు సంపూర్ణంగా లోబర్చుకోగలిగినప్పుడు మనలో నుండి క్రీస్తు జన్మిస్తాడు, మనలో నుండి క్రీస్తు పుడతాడు, క్రీస్తు లోకానికి మనం పరిచయం చేయగలము. అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రెండవది లోబర్చుకోవాలి. మూడవది ఏంటంటే, చాలా చెప్తున్నారు, ఇది ప్రాముఖ్యమైన విషయం, ఈ మాట చెప్పిన ముగిస్తాను. ఈ మూడవది ఏంటంటే, మనం లోబడ్డానికి ఆటంకం ఏంటంటే, సరి అయినటువంటి సహవాసం. లోబడకపోవడానికి గల కారణం ఏంటంటే, మనకు సరి అయినటువంటి సహవాసము లేదు. అంటే మీరు అనుకున్న సహవాసం అనగానే మీరు అనుకున్న సహవాసం కాదు. ఇప్పుడు అందరూ ఇంకొక లోతైన విషయం, చాలా జాగ్రత్తగా, ఇది ప్రభు బయలుపరిచినట్టు మరొక సత్యం. లోతైన చాలా మంది ఏమనుకుంటారంటే, మన మధ్యలో ట్రూ ఫెలోషిప్ అనేటువంటిది, నిజమైనటువంటి ఈ సహవాసం అనేటువంటిది జరగనప్పుడు మనము ప్రభుకి లోబడలేము. ప్రభుకు లోబడాలంటే నిజమైనటువంటి సహవాసం ఎవరితో? ముందు దేవునితో నిజమైన సహవాసం ఉండాలి. రెండవది దేవుని బిడ్డలతో నిజమైనటువంటి సహవాసం ఉండాలి. దేవునితో నిజమైనటువంటి సహవాసం అంటే చాలా చెప్తున్నాను, దేవునితో నిజమైన సహవాసము ఉన్నప్పుడు మన మధ్యలో కూడా నిజమైన సహవాసం ఉంటది. అంటే మన మధ్యలో నిజమైన సహవాసం లేదు అంటే అసలు దేవునితోనే మనం సరైన సహవాసం లేదు. అందుకే చాలా జాగ్రత్తనండి. ఈ ట్రూ ఫెలోషిప్ అంటే ఏంటంటే, ఈ రోజుల్లో నేను అనుకుంటాను, నాకు తెలిసిన మట్టికి చాలా మట్టికి అనేకమైన సంఘాల్లో దేవుని బిడ్డల మధ్య ట్రూ ఫెలోషిప్ అనేది లేదు. ఎట్లా మీరు ఎలా చెప్పగలరంటే, దానికి ఒకే ఒక గుర్తు పెడరా, మన హార్ట్ని ఓపెన్ చేయకుండా మనం మాట్లాడితే అది ఫెలోషిప్ కాదు. మన హృదయాన్ని తెరవకుండా మనం ఎంతసేపు మాట్లాడినా అది మీటింగే తప్ప అది సహవాసం కాదు. మనం దేవుని బిడ్డలుగా కలుసుకున్నప్పుడు ఎంత మందిని హృదయాన్ని విప్పి మనం మాట్లాడుకుంటున్నాము. భార్య భర్తల మధ్య హృదయాలు విప్పరు. సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఒకరికొకరు కలుసుకుంటారు, బాగా కలుసుకుంటుంటారు, తెగ కలుసుకుంటారు, కానీ హృదయాన్ని మాత్రం విప్పరు. హృదయం విప్పి మాట్లాడు. ఒకరు చెప్పినా పైపైన చెప్తుంటారు. మీకు అర్థమవుతుంది? పైపైన మళ్ళీ బయటికి చూడడానికి మనం సహవాసం కోరుకుంటున్నాము, ప్రార్థన కోరుకుంటున్నాము, మనం చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తున్నాము, ఇవన్నీ చాలా జరుగుతుంది, బాగానే ఉంది. కానీ మన హృదయం విప్పి మాట్లాడినంత వరకు మన మధ్యలో నిజమైన సహవాసము లేనట్లే.
మనకన్నీ అంటే పారదర్శకమైనటువంటి జీవితం లేనంత వరకు సహవాసం, పారదర్శకమైన జీవితం లేకపోతే సహవాసం. నేను అన్ని తట్టుకోగలను కానీ నా భార్య మధ్యలో వచ్చు, లేదా పిల్లల మధ్య వచ్చు, ఎవరి మధ్యలో ఏదైనా నాకు సంఘస్థులు ఎవరైనా వచ్చు, నాకు పారదర్శకంగా ఉండడం చాలా ఇష్టం. నేను అన్ని వాగేస్తాను, నేను హృదయం లేదు దాచుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలు, మనం పారదర్శకంగా ఉండడానికి ఇంకా నేను ప్రయత్నం చేస్తున్నాను. అందుకని మనం చాలా సహవాసంలో గంటలు కూర్చుంటాం. మనం హృదయం మాత్రం విప్పరు. హృదయాన్ని విప్పకుండా నువ్వు ఎంతసేపు మాట్లాడినా, గంటలు మాట్లాడినా అది సహవాసం కాదు. అందుకే మా గురుగారు ఒక స్టేట్మెంట్ చెప్పారు. అది నేను చెప్పాను కదా, ఈ మధ్య నన్ను చాలా కలవరపరిచినటువంటి స్టేట్మెంట్ ఒకటి. ఆయన ఏమన్నారంటే, నో అమౌంట్ ఆఫ్ అకౌంటబిలిటీ రిలేషన్షిప్ విల్ హెల్ప్ యూ ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్ విత్ ద లార్డ్. No amount of accountability relationship can help you if your heart is not right with the Lord. అంటే నీ హృదయము దేవునితో సరిగా లేకుండా నీవు ఎంత అకౌంటబిలిటీ రిలేషన్షిప్ అంటే జవాబుదారితనం అంటారు. అంటే నేను జవాబుదారితనం. ఇప్పుడు కొంతమంది అకౌంటబిలిటీ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఏమంటారంటే, ఇప్పుడు కొంతమంది మెంటార్స్ ఉంటారు కదా, మనకి మెంటార్స్ ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన చెప్పి వెళ్తానండి. ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా, ఆయన గోయింగ్ టు బుక్ స్టాల్, ఆయన గోయింగ్ టు ఏ ఫంక్షన్, లేదా నేను ఫంక్షన్కి వెళ్ళాను, లేదా పలానా వాడిని విజిట్ చేశాను, ఈ రోజు మాకు చుట్టాలు వచ్చారు, లేదా మేము పలానా హోటల్కి వెళ్ళాము, లేదా పలానా బట్టలు కొనుక్కున్నాము, ఇవన్నీ చెప్పొచ్చు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, చాలా ఇదంతా సూపర్ఫిషియల్ అకౌంటబిలిటీ రిలేషన్షిప్. అందుకే నాకు చాలా మంది మెసేజ్లు పెడుతుంటారు, నేను ఈరోజు రాలేకపోతున్నాను. అది సూపర్ఫిషియల్ అకౌంటబిలిటీ. అంటే అకౌంటబిలిటీ అంటే జవాబుదారితనం. అంటే ఇవేదో అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను కాబట్టి నేను అన్ని అయ్యగారికి చెప్పేశాను, పాస్టర్ గారికి చెప్పేశాను, బ్రదర్కి చెప్పేశాను కాబట్టి నాకు అకౌంటబిలిటీ రిలేషన్షిప్ ఉందని అనుకుంటారు. కానీ నీ హృదయము గనక దేవుని దగ్గర సరిగా లేకపోతే నీవు ఎంత అకౌంటబిలిటీ రిలేషన్షిప్ లో జీవించినా అది వ్యర్థమే. అది నిన్ను పాపం నుండి విమోచించలేదు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము దేవుని ఎదుట ఎట్లున్నది. చాలా మంది అనుకుంటుంటారు, నేను అన్ని చెప్పేస్తున్నాను కదండి మీకు. అన్ని చెప్పావు కరెక్టే, నీ బ్రతుకు, నీ హృదయం దేవుని దగ్గర ఎలా ఉంది? హృదయం మాత్రం సరిగా పెట్టుకోరు. హృదయంలో ఓపెన్నెస్ ఉండదు, హృదయంలో పాపం ఉంటుంది, హృదయంలో ద్వేషం ఉంటుంది, హృదయంలో వాడు జీవించే జీవితం వేరు. మన దగ్గరికి వచ్చి అన్ని అప్పచెప్తున్నట్టు అకౌంటబిలిటీ రిలేషన్షిప్ చెప్తాడు. వాడు చేయాలనుకున్న పని చేసేస్తాడు, వాడు ఏం చేయాలంటో అదే చేస్తాడు. కానీ వీడు చేసేటువంటి పని ఏంటంటే అన్ని అకౌంటబుల్ రిలేషన్షిప్ కదా. నేను పలానా ఊరు వెళ్ళాను, ఊరు నుండి వచ్చేసాను, ట్రైన్ దిగాను, ట్రైన్ ఎక్కాను, ఎవరికి కావాలి అకౌంటబుల్ రిలేషన్షిప్? నీ బ్రతుకులో నీ హృదయం దేవుని దగ్గర ఎలా ఉంది? అందుకే హృదయం విప్పకుండా నేను చెడిపోయిన వ్యక్తిని, నన్ను పలాని పాపం పీడిస్తుంది, పలాని పాపంలో కొనసాగుతున్నాను, ఈ పాపం నుండి నాకు ఎట్లా బయటపడాలి అని అడిగిన దాఖలాలు ఉన్నాయి. అది లేకుండా ఊరికి నేను పైపైన అకౌంటబిలిటీ రిలేషన్షిప్, ఫెలోషిప్ కూడా పైపైన ఫెలోషిప్. అందుకని నో అమౌంట్ ఆఫ్ ఫెలోషిప్ కెన్ హెల్ప్ యూ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్ విత్ ద లార్డ్. నో అమౌంట్ ఆఫ్ ప్రేయర్, నో అమౌంట్ ఆఫ్ ఆఫరింగ్స్, నో అమౌంట్ ఆఫ్ బైబిల్ స్టడీస్, నో అమౌంట్ ఆఫ్ మినిస్ట్రీ కెన్ హెల్ప్ యూ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్ విత్ ద లార్డ్. నీ హృదయం కనుక దేవుని ఎదుట సరిగా లేకుండా, నీ హృదయంలో ఏమి యోచించుకుంటున్నావు రహస్యంగా, నీ రహస్య జీవితం ఏంటి? ఆ రహస్య జీవితాన్ని దేవుని దగ్గర మనం సరి చేసుకోకుండా నా దగ్గరకు వచ్చి ఇంత అకౌంటబిలిటీ రిలేషన్షిప్ కలిగి ఉన్నాను ఏమంటే అందరూ కూడా చెప్పేవాడిని పైపైన అకౌంటబిలిటీ రిలేషన్షిప్. పలానా మీటింగ్కి వెళ్ళాలని వాకింగ్ చెప్పొచ్చాను, అకౌంటబిలిటీ రిలేషన్షిప్ ఉంది కదా నాకు, పలానా బ్రదర్తో క్లోజ్గా ఉంటానండి, నేను చేసేవన్నీ చెప్తుంటానండి ఆయనకి. అన్ని చెప్తావు, అసలు పని చెప్పు. నీ హృదయంలో జరిగేటువంటి మోసం నీ హృదయం ఎట్లా పీడిస్తుంది, నీ హృదయంలో ప్రభువుకి ఎలా లోబడలేకపోతున్నావు, నీ హృదయంలో ఏ పాపాన్ని దాచుకున్నావు, ఆ విషయాలు నువ్వు షేర్ చేసుకోగలుగుతున్నావా? అది అకౌంటబిలిటీ రిలేషన్షిప్. మరి మధ్య ఒక పెద్ద సేవకుడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సేవకుడు, చాలా ఫేమస్ భక్తులు, ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగాడు ఆయన. ఒక పాపంలో పడిపోయారు. దాదాపు 200 మంది స్త్రీలతో సంబంధాలు ఉన్నాయట. పేరు చెప్తే ఆశ్చర్యపోతారు, ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం. కొంతమంది అన్నారు ఆయన
అబ్బాయి గురించి కామెంట్ చేస్తూ ఆయనకి అకౌంటబిలిటీ రిలేషన్షిప్ ఉంటే బాగుండేదండి అంటే కొంచెం భయం ఉండేదండి అన్నాడు. అకౌంటబిలిటీ రిలేషన్షిప్ కూడా అన్ని సేవ్ చేయలేదు. ఎందుకని? అకౌంటబిలిటీ రిలేషన్షిప్ కూడా సూపర్ఫిషియల్ చేస్తారు వీళ్ళు. మీకు అర్థమవుతుందా? మీరు షాపింగ్కి వెళ్ళాము, కొనుక్కొచ్చుకున్నాము, లేదా మేము ఇది కొనుక్కున్నాము, సెల్ కొనుక్కున్నాము, అది ఒకటి కావాలి, నువ్వు సెల్ కొనుక్కుంటా నాకేంటి, కొనుక్కోబోద్దు నాకేంటి, ఆ బంగారం కొనుక్కున్నామంటే ఏదో గొప్ప, మాకు ఏదో డబ్బులు వచ్చాయేదో గొప్ప, అవి కాదు చెప్పాల్సింది. అకౌంటబిలిటీ రిలేషన్షిప్ ఆ భక్తునికి ఉన్నప్పటికీ అది ఆయనకి హెల్ప్ చేయదు, పాపంలో పడకుండా సహాయం చేయలేదు. ఏది సహాయం చేయగలదు? ఎందుకంటే ఆయన హృదయమే దేవుని దగ్గర చెడిపోయింది. అందుకని ఫెలోషిప్ లో కలుసుకుంటారు, హృదయాలు సరిగా ఉండవు. ప్రార్థనలు గంట చేస్తారు, హృదయం సరిగా ఉండదు. అలాగనే ఆఫరింగ్ లో లక్షలు ఇస్తారు, హృదయం సరిగా ఉండదు. బైబిల్ స్టడీస్ బైబిల్ స్టడీస్ చేస్తారు. కొంతమందికి వచనాలు చెరగబడుకులాగా వల్లించడమే, శ్లోకంలాగా వల్లించడమే, ఈ శ్లోకంలాగా తెగవాక్యాలు వల్లిస్తుంటారు. కానీ బ్రతుకులో వారి హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. నీకు అందుకే అంటున్నాను, నాతో సహవాసం చేయాలనుకుంటే హృదయం విప్పి మాట్లాడాలనుకుంటేనే సహవాసం చేయి. మీరు సూపర్ఫిషియల్ వచ్చి కలిశారు, కాసేపు కూర్చొని మాట్లాడానండి, అంత పైపైన మాట్లాడు, సూపర్ఫిషియల్. నో అమౌంట్ ఆఫ్ ఫెలోషిప్ కెన్ ఎస్కేప్ యూ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రత నుండి ఈ సహవాసం మిమ్మల్ని తప్పించలేదు. దేవుని ఉగ్రత నుండి ఈ అకౌంటబిలిటీ రిలేషన్షిప్ మిమ్మల్ని తప్పించలేదు. దేవుని ఉగ్రత నుండి మీ అర్పణలు, మీ ప్రార్థనలు, మీ బైబిల్ స్టడీస్ మిమ్మల్ని తప్పించలేవు. మీ హృదయము దేవుని ఎదురు సరిగా ఉంటే తప్ప. హృదయంలో ఉండేటువంటి అసలు పాపాన్ని చెప్పడు వీళ్ళు. నాకు మెంటార్ ఉన్నాడండి, ఆ మెంటార్ దగ్గరికి వెళ్ళి నేను గంట సేపు కూర్చుంటానండి, ఆయనకు అన్ని చెప్తుంటానండి, ఎక్కడికి వెళ్ళాలని చెప్తానండి, బీచ్కి వెళ్ళాలని మెసేజ్ పెడతానండి, అన్ని మెసేజ్లు పెడతావు. అదే టైంలో అమ్మాయి కూడా మెసేజ్లు పెడతావు. అది నీ దౌర్భాగ్యం జీవితం. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి విచ్చలవిడిగా జీవించేస్తుంటారు. అది రహస్య జీవితం వాడు చెప్పడు. ఆ రహస్య జీవితం తప్పించేసి మిగతావన్నీ చెప్పేస్తున్నాడు. నేను చాలా క్లోజ్ ఉన్నాను పాస్టర్ గారితో, నేను చాలా మంచిగా ఉన్నాను, నేను బాగా భక్తిగానే ఉన్నాను అనుకుంటాం మనం. కానీ నీ హృదయము దేవుని ఎదుట ఎట్లున్నది? ఎట్లున్నావు నీవు? ఎట్లున్నవే నా చెల్లి, నువ్వు ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా అమ్మ, ఎట్లున్నవే నా తమ్ముడా, నా అన్న. ఎట్లు పాపక్షమాపణ పొంది సరిపోదు. హృదయం దేవుని ఎదుట సరిగా లేనంత వరకు ఈ హృదయంలో ఉండేటువంటి ఆ కరడు కట్టుకున్న పాపాన్ని చెప్పరు, మిగతా అన్ని చెప్పేస్తుంటారు, సోది చెప్తుంటారు మొత్తం. ఎవరంటే మేము చాలా క్లోజ్గా ఉంటాం, మేము చాలా ఓపెన్గా ఉంటాం, అన్ని చెప్తున్నాం. ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పావు? మోసం వచ్చావు. నీ హృదయ స్థితి, నీ పాపంలో పడుతున్నటువంటి స్థితి, పాపంలో తట్టుకోలేకపోతున్నాను. అందుకే నా గొప్ప భక్తుడు, పేరు కాల్చినటువంటి భక్తునికి అన్ని బాగానే ఉన్నాయి. అకౌంటబిలిటీ రిలేషన్షిప్ ఉంది, ఏమంటే ఫెలోషిప్ ఉంది, ప్రసంగాలు చేస్తున్నాడు, అందరితో సహవాసం ఉంది. కానీ భయంకరమైన పాపంలో పడిపోయాడు. దానికి కారణం ఏంటంటే తన హృదయంలో ఆల్రెడీ పడిపోయాడు, పతనమయ్యాడు. హృదయంలో జరిగినటువంటి పతనం కనుక నీవు విప్పి చెప్పకుండా ఉన్నంత వరకు నీ జీవితంలో విమోచన లేదు. అందుకే మీరు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు, నాకు టైం లేదు కాబట్టి నేను చెప్పట్లేదు ప్రియులారా. అందుకని 1-2 విషయాలు మాత్రం నేను చెప్తాను, జాగ్రత్త చేయండి. అందుకని ఎంతమంది హృదయము తెరచి యథార్థంగా మాట్లాడుతున్నారు? అకౌంటబిలిటీ రిలేషన్షిప్, ఫెలోషిప్ అంటే గుర్తుపెట్టుకోండి, సహవాసం అంటే హృదయము తెరచి మాట్లాడేవాడు. చాలా మంది హృదయాలు తెరిచి మాట్లాడరు, హృదయాలు క్లోజ్ చేసుకొని పైపైన మాట్లాడిస్తుంటారు. మీరు కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. కీర్తనలు 5:9 మనం చదువుకున్నాం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. చాలా వారి నోట ఏం లేదు కదా, యథార్థత. నోట్లో యథార్థత ఉండదు. ఎందుకని? వారి కంఠము తెరిచిన సమాధి. వారి హృదయం అంతా కూడా ఏమంటే దేవుని ఎదుట సరిగా లేదు కాబట్టి వారి కంఠము తెరిచిన సమాధి, వారి నోటిలో యథార్థత లేదు. సహవాసం అంటే నీవు యథార్థముగా మాట్లాడాలి. ఇంకొక వచనం చూపిస్తాను ప్రియుడా. యథార్థముగా నిజము పలుకుచున్నామా, హృదయపూర్వకముగా నిజము పలుకుచున్నామా? మనము అదే సామెతల కీర్తన గ్రంథం 15వ కీర్తన 2వ వచనం చదువుతున్నాం. 15వ కీర్తన 2వ వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి
నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎవడంటే చెప్పండి, నీ పరిశుద్ధ పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? మొదటి వచ్చిన చదువుకొని, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతములకు ఎక్కదగిన వాడేవాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, వినండి. ఆయన పరిశుద్ధ పర్వతములకు ఎక్కదగిన స్థితి, ఆయన గుడారములో మనము అతిథులుగా ఉండగలిగినటువంటి స్థానములోనికి వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. ఎవడు వెళ్ళగలడు? ఎవడు ఆయన గుడారంలో అతిథిగా ఉండగలడంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. మనం హృదయపూర్వకంగా నిజం పలుకుతున్నామా? మాస్టర్ అనేవాడు ఆయన, వీడు అబద్ధం ఆటో నిజం పలకడు. ఎవడు వాడు? అబద్ధం ఆటో నిజం పలకడు. మరి చెప్పేది ఏంటాడు? అది అనమాట వస్తుంది. అందుకని హృదయపూర్వకముగా మనము నిజము పలుకువాడే ఎక్కడ ఉంటాడు? నీ గుడారములో అతిథిగా ఉంటాడు. అలాగే నీ పరిశుద్ధ పర్వతం ముందు నివసించగలడు, ఎక్కగలడు వాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనలో ఎంతమందిని దేవుని యొక్క గుడారముల అతిథులుగా ఉంటున్నాము, ఆయన పరిశుద్ధ స్థలమునకు ఎక్కిన వారులుగా ఉన్నాము. ఎప్పుడనంటే హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. చాలా మంది దాపరిక సంవత్సరాల తరబడి వాళ్ళ హృదయంలో జరుగుతున్నటువంటి పాపాన్ని గురించి మాట్లాడరు, బయటకు ఉండేటువంటి విధానాలే మాట్లాడుతుంటారు. బయటకు అన్ని పై పైన అంటే దానివల్ల ఏం నష్టం లేదనుకోండి, వాటి కోసం ఎక్కువ మాట్లాడేస్తుంటారు. ఇది సహవాసం అనుకుంటారు. సహవాసం అంటే అకౌంటబిలిటీ రిలేషన్షిప్ ఉందా? ఉంది. ఏం చెప్తున్నాడు? అన్ని చెప్తున్నాడు వాడు, అన్ని చెప్తున్నాడు. కానీ ఏమండి, అమ్మాయి దగ్గరికి వెళ్ళిన సంగతి చెప్పడం, లేదా అబ్బాయి దగ్గరికి వెళ్ళిన సంగతి చెప్పడం, వాడు చేసేటువంటి దుష్ట పని ఏదైతే ఉందో దాన్ని తప్ప మిగతా అన్ని విషయాలు అకౌంటబిలిటీ రిలేషన్షిప్, అందరికీ జవాబుదారీతనం ఉంది. ఈ రోజు నేను భోజనం చేశాను, పడుకున్నాను, నిద్ర లేచాను, వాక్యం చదివాను, దేవుడు నాతో మాట్లాడు, అది మాట్లాడు, ఇవన్నీ చెప్తాడు. ఇదంతా మోసం. అందుకే నో అమౌంట్ ఆఫ్ అకౌంటబిలిటీ రిలేషన్షిప్ విల్ హెల్ప్ యూ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్ విత్ ద లార్డ్. హృదయపూర్వకముగా నిజము పలుకుచున్నామా? హృదయము తెరిచి, మనము హృదయము తెరిచి మాట్లాడనంత వరకు మన మధ్యలో నిజమైన సహవాసము లేనట్లే. మీరు ఎన్నిసార్లు కలుసుకోండి, ఎంతసేపు అయినా ఫోన్లో మాట్లాడండి, మీ హృదయాలు తెరిచి కనుక మీరు మాట్లాడినంత వరకు, యేసుప్రభు అన్నాడు కదా, నేను నిన్ను కడగకపోతే నీతో నాకు పాలు పంపులు. అట్లాగే 8వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఒక మాట ఉందో చూడండి. 8వ అధ్యాయము అపొస్తలుల కార్యముల గ్రంథం 24-25 వచనం అంటాడు చూడండి ఆ మాట. అందుకు సీమోను, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదనే మాట చూడాలి. అదే 8వ అధ్యాయంలో 22వ వచనం చదువు. కాబట్టి ఈ నీ చెడుతనమును మాని మారు మనస్సు నుండి. ఏమంటున్నారు? ముందు మారు మనసు పొందాను. చాలా మంది సూపర్ఫిషియల్ గా ఏమంటే యేసుప్రభువుని నమ్ముకున్నాం, పాపక్షమాపణ పొందుకున్నాం, అన్ని బాగానే జరుగుతున్నాయి కాబట్టి మేము మారు మనసు పొందామనుకుంటున్నాం. వీడు కూడా ఈ గాడిదవాడైన సీమోను యొక్క గాడిదనం ఏంటో తెలుసా? వీడి బుద్ధి మార్చుకోలేదు, వీడి గాడిదనం మార్చుకోలేదు. వాడు బాప్తిసం పొందాడు. పైవచనాలు ఉంటాయి, చాలా ఉన్నాయి, నేను ఇంకా చెప్పడానికి టైం లేదు కాబట్టి వాడు పైవచనాలు మీరు చదవండి. 8వ అధ్యాయంలో వాడు బాప్తిసం పొందాడు, అద్భుతములు చూశాడు. తర్వాత పౌలు శీలత పేతురుతో సన్నిహితమైన సహవాసములు ఉన్నాడు. తెలుసా మీకు? అక్కడ ఆ శీలతో కూడా చూడండి. ఆ 8వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం మనం. వాడి ఉండేటువంటి మంచి లక్షణాలు కూడా మనం చూడగలం. అపొస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో మీకు చూపిస్తాను చూడండి. 12వ వచనం 8-12లో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొంది, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొందాడు. ఏం చేశాడు చూడండి సీమోనులో మంచి లక్షణాలు. ఒకటి, నమ్మాడు, సువార్తని నమ్మాడు, నంబర్ 1. రెండవది ఏం చేశాడు? బాప్తిసం కూడా పొందుతున్నాడు. మూడవది ఏం చేశాడు? ఫిలిప్పును ఎడబాయకుండి అయ్యగారితో పాటు 24 గంటలు పర్సనల్ అసిస్టెంట్ గా మారిపోయాడు.
ఫిలిప్పు అసలు ఎడబాయట్లేదు, ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ పట్టేసుకుంటాం. చాలా మంది అంటారు, మీ బ్యాగ్ పట్టుకోవాలనుకుంటున్నాను, మీకు మంచినీళ్ళ బాటిల్ పట్టుకోవాలనుకుంటున్నాను, మీ పరిచయం చేయాలనుకుంటున్నాను, దయచేసి అలాంటి పనులు నాకు ఎవరు చేయదు. మీ హృదయాన్ని సరిగా కాపాడుకోండి. మీ హృదయం సరిగా లేనంత వరకు ఈ డూప్లికేట్ మోసపూరితమైనటువంటి పనులు నాకు వద్దు. వాడు ఫిలిప్పును ఎడబాయకండి. మనం చూడండి, ఎప్పుడు 24 గంటలు అయ్యగారితో పాటే ఉంటూ తిరుగుతున్నాం అనుకోండి, అందరూ ఏమనుకుంటారు, అబ్బా ఎంత అన్ని వదిలిపెట్టి ఉద్యోగాలు సద్యోగాలు విడిచిపెట్టి చదువు మానేసి అయ్యగారితో పాటు 24 గంటలు ఉంటున్నారండి. మాట్లాడితే చొక్కా ఉతికేస్తుంటారు, తర్వాత మంచినీళ్ళ బాటలు ఇస్తారు, భోజనం ఇస్తుంటారు, అయ్యగారికి అన్ని పనులు చేసి పెడతారండి. ఎంత నమ్మకస్తులండి. కానీ వాడి హృదయం ఎట్లుంది? వాడి హృదయం ఎట్లుంది చూడండి. వీడి లక్షణాలు: నమ్మాడు సువార్తని, బాప్తిసం పొందాడు, ఫిలిప్పును ఎడబాయకుండా సహవాసంలో ఉన్నాడు. 4వది, సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నుండి హల్లెలూయా స్తోత్రం చప్పట్లు కొడుతున్నాడు. కొంతమందికి పిచ్చి పట్టినట్టేదో ఈవిల్ స్పిరిట్స్, దయ్యాలు పట్టినట్టు అరుస్తుంటారు. హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏమండి సరి అయినటువంటి ఆరాధన విధానం కాదు. ఇదంతా కూడా డూప్లికేట్, ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి ఆరాధన అంటే ఎగిరి గంతులేయడం కాదు, చప్పట్లు కొట్టడం, అరుపులు కేకలు కాదు, కింద పడిపోవడాలు కాదు. వీడికి మంచి లక్షణాలు ఉన్నాయో వీటిని బట్టి ఎవడైనా వీడు తప్పుడు వ్యక్తి అని అంటారా అందరూ. కానీ పేతురు ఏమన్నాడు? పేతురుకున్న డిజర్నింగ్ స్పిరిట్, దేవా నాకు ఇవ్వని ప్రార్థన చేసుకుంటున్నాను దేవుని దగ్గర. పేతురు వాడిని చూసేవాళ్ళు ఇప్పుడు చదవం 22వ వచనం ఏమన్నాడు? కాబట్టి ఈ నీ చెడుతనములు మానుకొని, అంటే ఏంటంటే నమ్మాడు, బాప్తిసం పొందాడు, అయ్యగారితో ఉన్నాడు, సహవాసంలో ఉన్నాడు, అద్భుతాలు చేశాడు, ఆరాధన చేస్తున్నాడు. ఆయన పేతురు ఏమంటాడు? ఇన్ని చేసినా కానీ పేతురు ఏమంటాడు? కాబట్టి ఈ నీ చెడుతనములు మాని ముందు మారు మనసు పొందాడు. మారు మనసు పొందు. ఎందుకని? నీ హృదయం ఉంచదు తల్లి. కంటిన్యూ చేయి. నా ప్రభుని వేడుకోను. నీ హృదయం ఆ మాట చదవట్లేదు అసలేదు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. నన్ను వెంబడించడానికి చాలా మంది వచ్చారు, చాలా మంది వెళ్ళిపోయారు. కానీ అద్భుతం ఏంటంటే, నేను కనుగొనక ముందే దేవుడు వాళ్ళని కనుగొని వాళ్ళంతా వాళ్ళు దూరం అయిపోయారు. దేవుడు నాకు చేసిన మెయిల్ ఏంటంటే, మోసగాళ్ళు చాలా మంది చేరారు. ఒకడొకడు అలా మోసగాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. దేవుడు తరిమేసి ఒకడు వచ్చాడు నా దగ్గరికి, అయ్యగారు మొత్తం అంత అయ్యగారు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్యాగ్ పట్టుకొని బాటలు పట్టుకొని, అసలు అయ్యగారు అంటే ఇక నన్ను చాలా పొగిడేవారు. అసలు మొత్తం ఎక్కడికంటే అక్కడికి అయ్యా కాళ్ళు ఒకడము కాళ్ళు పట్టడం, అసలు ఎంత భయంకరంగా చేశారు. అంటే ఇప్పుడు నేను కాళ్ళు ఎవరితో పట్టించుకోలేదు అనుకోండి, చెప్తున్నాను. అంటే వాడు అంత స్థితిలో ఉండి ఎంతసేపు అయ్యారు. వాడు చక్కగా వాకింగ్ కూడా చెప్పేవాడు, మంచి పాటలు పాడేవాడు. వాడు చక్కగా ఒక అమ్మాయిని మెయింటైన్ చేసేవాడు. పెళ్ళైంది, 2 పిల్లలు. ఇంటికి తినడానికి డబ్బులు లేవు అని అంటుంటే స్ట్రీట్ ఫ్రంట్కి వెళ్ళి వాళ్ళకి చెప్తే పాపం వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చారు. అయ్యా మీరు ఎవరి గురించి చెప్పారు కదా, వాడికి ఇవ్వండి అని చెప్పేస్తే అంత డబ్బు పట్టుకెళ్ళి నేను వాడికి ఇచ్చాను. బట్టలు అన్నీ చాలా ఇచ్చాం. తర్వాత తెలిసింది ఏంటంటే, వారిని చితగొట్టేసి ఏమంటే ఇంకొక అమ్మాయితో తిరుగుతూ అక్కడికి వెళ్ళి ప్రసంగాలు చేస్తూ సేవకులను తిరుగుతున్నాను. తర్వాత నాకు తెలిసింది, వాడిని భార్యను కూర్చోబెట్టి శుభ్రంగా రేపెట్టేసాను, బయట పంపి తరపేశాను. చివరికి వాడికి మొన్న ఈ మధ్య 2 కాళ్ళు ఇరిగిపోయాను, యాక్సిడెంట్లో 2 కాళ్ళు ఇరిగిపోయాను. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా, మన హృదయాలను దేవుని దగ్గర సరిగా పెట్టుకోవడం మనం ప్రయత్నించాలి. కొంతమంది వాళ్ళు తప్పులని బలహీనతను చెప్పినా దొంగల్లాగా చెప్తారు. నాదేం తప్పు లేదు, అంత వాళ్ళదే తప్పు, లేదా నేను ఇలా చేయలేదు, నేను ఇలా అనుకోలేదు, అసలు యాక్చువల్గా నేనేమనుకున్నానంటే అసలు నాకు పెద్ద ఇష్టం లేదు, కానీ ఏదో అట్లా జరిగింది అని అట్లా నటించి చెప్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా మోసగారు. నా పాపము, అయ్యో నేను పాపము చేసి ఉన్నాను, దేవా నన్ను కరుణించుము అని ఎవడైతే రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తాడు, తప్పెవరిదైనా ఆ తప్పు నీది కూడా తప్పే. వాడండి వాళ్ళ హృదయాన్ని సరి చేసుకునేవాడు. అందుకని
మోసపూరితం పాపాలు ఒప్పుకునే విషయంలో కూడా మోసంగానే ఉంటాం. అందుకని అలాంటి వారిని దేవుడు ముద్రేసి భ్రష్టుడని వదిలేస్తాడు దేవుడు. అందుకని కొంతమంది నేను కూడా వదిలేశాను. ఎంతకాలం మోసాలు చేస్తూ బ్రతుకుతాం, ఎంతకాలము మనము దేవుడిని మోసం చేస్తున్నాము, దేవుని బిడ్డలను మోసం చేస్తున్నాం. అందుకని మీరు హృదయాలు విప్పకుండా నాతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తే ఏమంటే అది సరైన సహవాసం కాదు. అందుకే పేతురు అంటున్నాడు, ఒరే నీకు అన్ని లక్షణాలు ఉన్నాయా, మంచి లక్షణాలు, కానీ నీ హృదయము దేవుని ఎదుట సరి కాదు. నీ హృదయం దేవుని దగ్గర అంటే కొన్నిసార్లు అన్ని పాపాలు మనం చెప్పకపోవచ్చు, కానీ సన్నిహితమైన మెంటార్ అనే వ్యక్తి దగ్గర కూడా, అయ్యా నేను ఈ పాపం ఎందుకో నన్ను ప్రేరేపిస్తుంది, నేను ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాను, నా కొరకు ప్రార్థించు. నటిస్తాం మనం, మళ్ళీ అకౌంటబిలిటీ చెప్పండి. అందుకే అంటున్నాను, నాకు దయచేసి ఆ మెసేజ్ లో పెట్టదు, నేను పలానా ఊరు వెళ్ళాను, ఊరు నుంచి వచ్చాను, మీకు మెసేజ్ పెడుతున్నాను, అది చాలు. అందుకని కొంతమంది ఏంటంటే నేను భాష గారితో కనెక్షన్ ఉన్నానండి, అకౌంటబిలిటీ రిలేషన్షిప్ ఉందంటాడు, మన దగ్గరకు వచ్చి మన మాటలు మాట్లాడతాడు, వాడు బయటికి వెళ్ళిన తర్వాత వాడు ఏం జీవితం జీవించాలో అది జీవితం జీవిస్తాడు. నటనతో కూడించు. ఎంతకాలం నటిస్తాం ఈ నటనతో కూడిన? అందుకని నీ హృదయపూర్వకముగా నీవు ఈ హృదయపూర్వకమైనటువంటి మొత్తం దాదాపు 9-10 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పని ఆపేస్తున్నాను, ప్రభు తర్వాత కంటిన్యూ చేస్తాను. కాబట్టి హృదయము తెరచి ఏం చేయాలి మనం చెప్పండి, మనం ఎలా జీవించాలి? సహవాసం అంటే ఏది సహవాసము? హృదయము తెరచి యథార్థముగా మాట్లాడాలి. యథార్థంగా మాట్లాడకపోతే నోరు మూసుకొని సహవాసంలో చేయకూడదు. హృదయము తెరిచినప్పుడు యథార్థముగా ఉండాలి. తర్వాత హృదయపూర్వకముగా నిజము పలకాలి. హృదయపూర్వకంగా నిజం చెప్పాం మనం, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. తర్వాత నీ హృదయము దేవుని ఎదుట సరిగా. ఇంకా చాలా ఉన్నాయి. హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నామా, హృదయమంతటితో ప్రార్థిస్తున్నామా, హృదయమంతటితో వాక్యాన్ని ధ్యానిస్తున్నామా, హృదయమంతటితో క్షమిస్తున్నామా, హృదయమంతటితో మనము పాడుచున్నామా, హృదయపూర్వకంగా లోబడు. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే. అసలు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అనే మాటకు సంబంధించిన విషయాలు. ప్రియమైన దేవుడు, మనందరం కూడా పశ్చాత్తాపడి నా హృదయము దేవుని దగ్గర, మన హృదయం ఎలాంటిదంటే మన హృదయం ఎంత చెడిపోయిందో అది కూడా మనకు తెలియదు. మన హృదయం ఎంత చెడిపోయిందో అది కూడా తెలియదు. అంటే మనకి అట్లీస్ట్ ఆ యథార్థత లేదు. నేను చాలా చెడిపోయిన హృదయం కలిగి ఉన్నాను అని యథార్థంగా మనం చెప్పం. నేను చాలా మంచోడిని, అవతల వ్యక్తులే తప్పుడు వ్యక్తులు, అందుకే నేను కోపడ్డానండి, అందుకే వాళ్ళని కొట్టేశానండి, వాడు నోరు తినకుండా ఎందుకు కొడతానండి అని అంట. అమ్మాయి నన్ను ప్రేరేపించింది, అబ్బాయి నన్ను ప్రేరేపించాడండి, లేదా పలాని పరస్త్రీ నన్ను ప్రేరేపించింది, లేదా పలాని మందుని తీసుకొచ్చి దగ్గర పెట్టండి, తాకపోతే ఎలా ఉండగలుగుతాను? అందుకని హృదయము విప్పి మాట్లాడనంత వరకు మన మధ్యలో ఏం లేదు, సహవాసము జరగట్లేదు. ఆ సహవాసం నేను నన్ను రక్షించు. కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా ఏం కావాలి? మన హృదయం కావాలి. అలాగే మనం దేవునికి లోపడాలి. హృదయం అంతటితో హృదయం సరిగా ఉన్నప్పుడే మనం లోపడగలం. లోపడలేకపోతున్నామంటే నీ హృదయం కూడా సరిగా లేదు. మరలా రిపీట్ చేస్తున్నాను 3 విషయాలు. మనం ఎందుకు దేవునికి లోపడలేకపోతున్నాం అంటే, ఒకటి, నూతన జీవం, దేవుని జీవం మనలో లేదేమో. ఇప్పుడు లోపడగలమంటే దేవుని జీవం మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి విషయంలో లోపడగలం. అది ఎంత ఖరీదైనా మనము వెల చెల్లించాలి. సాకులు చెప్పం మనం, అర్థంతో సాకులు చెప్పం మనం. ప్రభా ఇది కష్టం, ప్రభా ఇది కష్టం, ప్రభా నేను ఇది చేయలేకపోతున్నాను, చేయాలనుంది కానీ చాలా కష్టం చెప్పవు. దేవుని జీవం నీలో ఉంటే ఏదో ఒక సమయంలో దాన్ని జయిస్తావు. నో చెప్పేస్తావు. నేను దేవుని జీవం ఉన్నప్పుడు నువ్వు లోపడగలవు. రెండవది, నిన్ను నీవు లోపరుచుకున్నప్పుడు, అసలు ముందు నేను లోపడాలని అనుకుంటున్నావు తప్ప నిన్ను నువ్వు లోపరుచుకోవాలని ప్రయత్నం చేయట్లేదు. నిన్ను నువ్వు లోపరుచుకున్నప్పుడు ప్రభువుకి మనము లోపడగలం. మూడవది ఏంటంటే, మన హృదయము దేవుని ఎదుట సరిగా ఉన్నప్పుడే మనం ఇతరులతో సహవాసం సరిగా చేయగలము. మనము ప్రభు సన్నిధిలో ఆయనకి లోబడి మనం జీవించాలి. ఎంత వెలనైనా చెల్లించగలం. హృదయాన్ని కడుక్కొని హృదయం సరిగా కాపాడుకోగలిగినప్పుడు. అందుకని ఒకవేళ పేతురు చెప్పిన మాటలకి గాడిదవాడైన సీమోను ఒకవేళ ప్రతిస్పందించుంటాడు.
ఒకవేళ ప్రభు నిన్ను క్షమించాలంటే నీకు కావాల్సింది బాప్తిసం కాదురా, నమ్ముకోవడం కాదురా, అద్భుతాలు కాదురా, సూచక్రియలు కాదురా. ఏమంటే పొద్దున్న లేచి 2 గంటలు ప్రార్థన ఉంటాను, 3 గంటలు ప్రార్థన ఉంటాను, ఎవరికి కావాలరా నీ ప్రార్థనలు? కానుకలు ఇస్తాను, అర్పణలు ఇస్తాను, భోజనాలు పెడతాను, ఎవరికి కావాలరా నీకు ఇవన్నీ? దేవుని బిడ్డలకు సహవాసం చేస్తున్నాను, దేవుని సేవకులకు సహాయం చేస్తున్నాను, ఎవరికి కావాలి నీ సేవ? లాపు నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉంది. హృదయం కడుపు. ఒకవేళ ప్రభు నిన్ను క్షమిస్తాడు, బహుశా ఒకవేళ పశ్చాత్తాపడి ఉంటాడేమో, మనకు తెలియదు, బైబిల్ చెప్పలేదు. ప్రియా దేవుని బిడ్డారా, ఉదయకాల సమయంలో ఇది ఒకవేళ ఆఖరి ప్రసంగం ఏమో మనకి, మనందరం మన హృదయం మనం పరిశీలన చేసుకోండి. ప్రభా నా హృదయము నీ ఎదుట నేను అందరితో మాట్లాడుతుంటాను, కానీ హృదయం విప్పి మాట్లాడుతుంటాను, ఏదో దాచేస్తుంటాను. పైపైన సూపర్ఫిషియల్ అకౌంటబిలిటీ రిలేషన్షిప్, ఇక్కడికి వెళ్ళాను ఇది చేశాను, వస్తున్నాను, రావట్లేదు, అంతేగాని దీన్ని బట్టి నాకు రిలేషన్షిప్ ఉందనుకుంటున్నాను, కానీ హృదయం విప్పి నేనేమి చెప్పలేదు.